భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మందమరి యూపీహెచ్సిలో ట్రూనాట్ క్షయ నిర్ధారణ సేవలు ప్రారంభం. కాణిపాకంలో నూతన వసతి భవన ప్రారంభం. హన్మకొండ డీసీసీ భవన్లో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు. పట్టపగలై నాడి రోడ్డుపై మహిళ పట్ల ఓ యువకుడు కీచక పర్వం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ డీసీసీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఆధునీకరణ, సమాచార సాంకేతిక రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 35వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క కుటుంబాన్ని తలుచుకుంటూ వారు చేసిన సేవలని, వారి కుటుంబాలు చేసిన త్యాగాలని స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు వివరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పౌరులపై ఇవాళ 18 ఏళ్ళకే ఓటర్కు కల్పించినటువంటి గొప్ప కంప్యూటర్ రోజు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తులు. మరి ఆ కుటుంబంలో ఇందిరాగాంధీ గారు బట్టి అందరూ కూడా ఏ స్కీమ్ తీసుకున్నా, ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఒక్కటి కూడా బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు చేయని విధంగా ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఉదాహరణకు బ్యాంకుల జాబితాను కానీ, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా కుల మతాలకు ఖచ్చితంగా, పార్టీలకు అతీతంగా కింది స్థాయి వరకు చేరే విధంగా రాజకీయ కోణంలో ఆలోచించకుండా దేశ సేవే మా ఇది అనుకుంటూ ముందుకు పోయినటువంటి గొప్ప కుటుంబం. ఆ కుటుంబంలోకి తప్పకుండా రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతారు. తప్పకుండా ఓ రోజు కాకపోతే ఓ రోజు తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ మతతత్వ శక్తులు వీళ్ళు ఎంతసేపు చేసే పని ఏం పెట్టుకోకుండా, ఇది కోవిడ్ వచ్చింది అనుకో డబ్బు కొట్ట పోతుందా, ఇలాంటి మాయ మాటలు చెప్పుకుంటూ, దేవుళ్ళ పేరు చెప్పుకుంటూ, ఇంకో పేరు చెప్పుకుంటూ, మాయ మాటలు చెప్పుకుంటూ పబ్బం కట్టుకొని అడ్డదారుల అధికారంలోకి వచ్చినాం తప్ప మేము ఇది చేసినాం, దేశ సేవ చేసినాం, మా కుటుంబంలో వీళ్ళు ప్రాణత్యాగాలు చేసినాం చెప్పుకోవటానికి ఏమి చరిత్ర లేని ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశ సేవ శ్రేయస్ కోరుకునే పార్టీ. తప్పకుండా అందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో చేసిన త్యాగాలు, సేవలు వీటన్నిటిని కూడా మర్చిపోకుండా స్మరించుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ చరిత్ర, గాంధీ కుటుంబం చరిత్ర భవిష్యత్ తరాలకు వివరించవలసిన బాధ్యత ఉందని మనం చూస్తున్నాం. హన్మకొండలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ కార్యాలయం, ఎంజీఎం సర్కిల్, కొండైమాకులలో పూలమాలలు సమర్పించారు. అనంతరం 58 లక్షలతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజీవ్ గాంధీ దేశ ఆధునీకరణకు పునాది వేసిన నాయకుడని ఆమె కొనియాడారు. సార్ ఒక్క నిమిషం సార్, అందరూ ఒకసారి చూడరా.
స్వర్గీయ రాజీవ్ గాంధీ దీన్ని వాళ్ళు అర్పించడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ రాజేందర్ రెడ్డి గారు, అట్లాగే పరకాల ఎమ్మెల్యే మన ప్రకాష్ రెడ్డి గారు, మా డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామారెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా అధ్యక్షులు అందరికీ కార్యకర్తలందరికీ వర్ధంతి నివాళులు తెలియజేసుకుంటున్నారు. వాళ్ళందరూ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి అంతకుముందు విద్యా వ్యవస్థ పైన ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అట్లాగే జవహర్ నవోదయాలు కానీ, అట్లాగే మనం ఏదైతే పల్లెలు పట్టు కొమ్మలు మన దేశానికి అంటాం, దాంట్లో కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి పల్లెలకి మాత్రమే అత్యధికంగా వాళ్ళు స్వయం పరిపాలన చేసుకునే విధంగా కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చింది అప్పటి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం. యంగెస్ట్ పిఎం అయి ఉన్న రాజీవ్ గాంధీ గారు అనుకోకుండా ఒక దుర్మరణ పాలవడం కూడా పార్టీకి పెద్ద నష్టము. ఇప్పటికీ కూడా ఆయన బాటలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ జెండా మోసే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే పేదల కోసం పనిచేసే పార్టీ ఉంది, కానీ మతం కోసం పనిచేసే పార్టీ బీజేపీ. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్ని విధాలుగా నష్టం. మన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు ఏది చెప్పినా కూడా అన్నిటికీ యుద్ధం అనే మాట చెప్తున్నారు. మరి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మీరు మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో మేము మీద ఓటేసి గెలిపించినారు ప్రజలు బీజేపీ వారికి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రతిదానికి పూచిలాగా మన యుద్ధాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికైనా మార్పు చెందాలి. బయట దేశాలలో కూడా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండా దాటి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ రాహుల్ గాంధీ గారిని ఎటువంటి ప్రశ్న వేసినా కూడా ఆయన అక్కడే నిల్చొని సమాధానం చెప్పి ఆయన దగ్గర మన దేశాన్ని పరిపాలిస్తే ఏ విధంగా పరిపాలిస్తే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశము ఆయనకి ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి అతను. కానీ నరేంద్ర మోడీ మాత్రం పైపైన ఊరు పేరు లేని దేశాలకు కూడా చుట్టేసి వస్తున్నాడు అని మీ అందరూ తెలియజేసుకుంటూ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటూ నెక్స్ట్ మన వచ్చే ఎలక్షన్స్లలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని అందరూ తెలియజేస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మిస్టింగ్ వాటర్ బస్ స్టాప్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. హనుమకొండ మెటర్నిటీ ఆసుపత్రి, పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ప్రయాణికులకు తాత్కాలిక శీలత వాతావరణాన్ని అందించనుంది. ప్రజా రవాణా వినియోగదారులకు వేసవిలో ఉపశమనం కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. చాలా పర్ఫెక్ట్ న్యాచురల్గా బయటకు ఎంత మంచి న్యాచురల్గా బస్ షెల్టర్ ముందు పెంచిన పడితే ఎడకపోతే చెప్తా అంతే మా చెప్తుంది వాళ్ళు చేసేది మంచిర్యాల జిల్లా మందమరి యూపీహెచ్సిలో ట్రునాట్ క్షయ నిర్ధారణ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ అనిత సేవలను ప్రారంభించారు. జిల్లాలో 5 ఆరోగ్య కేంద్రాల్లో ట్రునాట్ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
షాక్ కొట్టదు ఏం కొట్టదు అంత హై టెక్నాలజీ అది కోవిడ్ చెప్తాయి రామచంద్ర ఉద్యోగం వచ్చిన కూడా డిఎన్ఏ ఎక్స్ట్రా ఇలా 6 మైక్రాన్స్ వేసి ఇలా పెట్టినాక 40 మినిట్స్ తర్వాత రిజల్ట్ ఇస్తారు. ఉంటే ఎల్టీపీ డిటెక్టెడ్ అని వచ్చేస్తారు. వెరీ గుడ్. వాటర్ ఉంటే అంటుతుంది మేడం. కొన్ని వాటర్ అయితే కొన్ని గ్లాసుల బియ్యం శుభం. ఇది కొద్దిగా అందరికి కూడా టౌన్ కానీ రూరల్ కానీ అందరికి ఉపయోగపడుతుంది. చూడండి మేడం. కమిషనర్ సార్కి ఇవ్వండి. తల్లి ఇక్కడ పూజ అవుతుంది. కార్యక్రమాన్ని మనం మందమరిలో శాంక్షన్ అయ్యి చాలా రోజులైతే మనకి మిషన్ లేదు. ఇబ్బంది వల్ల మనం ఇక్కడ వచ్చిన స్కూటర్స్ కూడా ఎల్లంపల్లి కానీ మంచిర్యాల చాలా ఇబ్బందులు అయిపోతుంది. దయచేసి ఇప్పటి నుంచి నేను ఎంపీడీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మన కాంగ్రెస్ గౌడ్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు ఎవరైనా టీబీకి సంబంధించిన టెస్టులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవాలి సార్. ఈ రోజులలో టీబీ ముక్త్ భారత్ అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. జ్వరం ఉన్నా లేకున్నా బక్కపల్చాలు ఉన్నోళ్ళు, 60 సంవత్సరాలు దాటినోళ్ళు, తర్వాత ఇంట్లో ఎవరైనా టీబీతో బాధపడుతుంటే వాళ్ళ బంధువులందరూ కూడా, మరియు టీబీతో కాంటాక్ట్స్ ఉన్నోళ్ళు, టీబీ పేషెంట్ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ మిత్రులందరూ కూడా బక్కపల్చ ఉన్న, టీబీ ఉన్న, హెచ్ఐవితో బాధపడున్న 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ టెస్టు చేసుకొని వాళ్ళు ఒకవేళ టీబీ ఉన్నా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు. దయచేసి ఏంటంటే అందరూ కూడా వచ్చి కోసం ఒక మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు ఇదే కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్ అంజమేడం గారు, మొన్నవారి బాలిక మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు, సంబంధిత ఆఫీసర్లు, మరి హాస్పిటల్ స్టాఫ్ అందరూ, పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కూడా గతంలో నాటికంటే ఈనాడు మందవారి హాస్పిటల్ చాలా చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని రకాలుగా ఏ అవకాశం ఉంటే ఆ హాస్పిటల్ పంపించడం జరిగింది. మార్కెట్ ప్రాంతంలో లక్ష్మణ్ అనే ఒక టీబీ పేషెంట్ ఉన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి చెప్తే నేను కూడా డాక్టర్ కుర్చీ మడతపెట్టి డైలాగ్తో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన మహమ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత కన్నుమూశారు. హైదరాబాద్లో వాకింగ్కు వెళ్లిన సమయంలో అస్వస్థకు గురై కుప్పకూలినట్లు సమాచారం. అనంతరం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తుదిశ్వాస విడిచినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆయన మరణ వార్త అభిమానులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు 3 అన్నదమ్ములు, మెంటల్ నా కొడుకులు. నేను ఇంటి బ్యారకు మా అమ్మ ఏడుస్తుంది. ఏమైందమ్మా అంటే చెప్పకుండా పోయిందిరా అన్నది. సరే ఓకే, డోంట్ వరీ, ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవు అన్నది. బయటికి పోయినా ఒక 500 జేబులో పెట్టుకున్నా. 1/4 కిలో కారపొడి తీసుకున్నా మేడం, 2 జేబులలో పోసిన, ఒక బ్లేడ్ కొన్నా, 2 ముక్కలు చేసిన, 2 దవడలలో నూకినా. అప్పుడు నేను బీర్లు తాగేది. 2 బీర్లలో ఒకటి తాగినా, ఒకటి బొడ్లే పెట్టుకున్నా. అప్పుడు రిక్షాని పిలిచిన, ఇంటి ముంగడి పోయినా, వాళ్ళ ఇంటి ముంగడికి. గేటు బటన్ వచ్చిన బాబాయ్, గేట్ ఓపెన్ చేసింది ఎవరు? నా భార్య చెల్లె, మన మరదలు. బాయ్ బేబీ అన్న, దడుచుకొని కింద దడిచిపోయింది. నా భార్య బయటికి వచ్చింది, మంచిగిన్ బాబాయ్ కిదోరాయ్ అన్నది. చలో అన్న. అరే బయట పోయి అంటే నా బామర్ది లోపటున్నాడు, పెద్ద బామర్ది, 3 బామర్దులు. గొడ్డలు ఎందుకు వచ్చిండమ్మా,
నా మరదలు అప్పుడు మడత కుర్చీలు రేకుయి, నా మరదలు తీసుకొచ్చి కుర్చేసింది. వాడు గడ్డపర తెస్తే ఆ కుర్చీని మడత పెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. అరే అయ్యవ్వ కుక్క కొడుకును, కమ్మగున్నావో కేలా అవుతా మౌస్ కడుపు నింపుతా. ఎక్కువ హెరాస్మెంట్ చేసినావు అనుకో, ఇట్లాసే సైలెన్సర్ మేము మారుతాం, సాలే మరికే మర్ జాతా భయన్కే లోడే చల్ హట్ అనగానే నా భార్య నకాబ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని సప్లైగా బయటకు వచ్చింది. డాడీ 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 కుర్చీ తాత డాడీ లెగ్ డాడీ, ఏమైంది డాడీ? డాడీ లెగ్ డాడీ, డాడీ డాడీ లెగ్ డాడీ, లెగ్ డాడీ టేబుల్ పైన తెమ్మన్నగా తెచ్చా లెగ్ డాడీ, లెగ్ డాడీ. రాత్రి కూడా మాట్లాడండి నాతో, స్నానం చేసుకో డాడీ అని ఎంతసేపు మాట్లాడాను. టేబుల్ పైన తెస్తా డాడీ, బయట ఒప్పుకుంది అంటే తీసుకురా బేట అన్నాడు. ఇక్కడ పార్కులో అడుగుతున్నాను అందరినీ, కుర్చీతాత ఎక్కడ అని. రాలేదు అన్న. ఈరోజు సుబ్బలక్ష్మి ఫోన్ చేసి అయిపోయిందా డాడీ అయిపోయిందా? లెగ్ డాడీ లెగ్ డాడీ. ఎన్ని గంటలప్పుడు మీకు జరిగింది ఈరోజు? సాయంత్రం 5కి. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ రోడ్ నెంబర్ 4లో మహిళపై వేధింపుల ఘటన చోటు చేసుకుంది. బిడ్డతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వద్దకు వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి బొంతల రాజేష్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గట్ల రమేష్తో కలిసి మేయర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు దూలికట్ట సతీష్, సత్యప్రసాద్, నాయకులు కాల్వ లింగస్వామి, గడ్డం శ్రీనివాస్, వేగోలపు శ్రీనివాస్ గౌడ్, కంకణాల రాజు, కల్వల రంజిత్, అల్లి శంకర్, అనుమ సత్యనారాయణ, బెద్రం రాజిరెడ్డి, బాలరాజ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, अमर है, अमर है, राजीव गांधी अमर है. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రామగుండం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశ ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందిస్తూ చిట్ట చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ దేశం కోసం పనిచేసి కొంత ఉగ్ర దాడుల బలైపోయిన రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి అనేక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి అదేవిధంగా ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు తీసుకొచ్చి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎంతో పెను మార్పులు తీసుకొచ్చి ఈ భారతదేశానికి ఎనలేని సేవ చేయడం జరిగింది. అలాంటి ఒక మహానాయకుడు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేమందరం పనిచేసినందుకు ఎంతో గర్విస్తున్నాం. రాబోయే రోజులలో రాజీవ్ గాంధీ కలలు కన్నా ఆ భారతాన్ని నిర్మించేందుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా పనిచేసి ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వర్ధంతి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరుడు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారికి, ఎల్లన్న గారికి,
లింగస్వామి గారికి, గట్ల రమేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అత్యున్నత స్థాయిలో ఉంచిన గొప్ప నాయకుడు. టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేయడమే కాకుండా ఈరోజు ఎంతోమంది వేల లక్షల మంది ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు 2 పూటల అన్నం తినాలనే సంకల్పంతో నిత్యం పేద ప్రజల కోసం ఆలోచన చేసిన గొప్ప నాయకుడు. ఇందిరాగాంధీ మరణానంతరం ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇందిరాగాంధీ గారి మరణానంతరం ఓటింగ్ పోతే భారీ ఎత్తున భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండగా నిలిచిన సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి గొప్ప నాయకుడు కొంతమంది ఉగ్రవాదుల చేతులలో మరణించడం, తదనంతరం కాంగ్రెస్ పార్టీ గౌరవ కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆర్థిక సంక్షోభాలు ఎన్నొచ్చినా కూడా భారతదేశం తట్టుకొని నిలబడిన సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను విస్మరించి కొంతమంది బడాబాబులకు వాళ్ళకు చేతులతో కలిపి ఈ భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అందుకే నిరంతరం కూడా నిత్యం కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్ని రంగాలలో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు వారి చూపిన మార్గాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుండి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ పునరుత్పాదక జరుగుతుంది. కనుక రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామ శివారు రామస్వామి కుంట చెరువులో పూడికతీత పనులు నిర్వహిస్తున్న కూలీలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆత్మీయంగా కలిశారు. వేసవి అధిక ఉష్ణోగ్రతలో వారు చేస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆముల పెద్ద శ్రీనివాస్, ఉప సర్పంచ్ కర్వేద శ్రవంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్ యాదవ్, గౌడ సంఘం మాజీ అధ్యక్షులు మెరుగు రమేష్ గౌడ్, గౌడ్ సంఘం మాజీ ఉపాధ్యక్షులు బండి మహేష్ గౌడ్, కోల మధుకర్, గోలి ప్రకాష్, తరుణ్, జాహెద్ పాషా, అలీ గణేష్, కడర్ల శ్రీధర్ గ్రామస్తులు పాల్గొన్నారు. అయ్యా నమస్కారం. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు ఇక్కడ పనిచేస్తూ మరి ఇక్కడ చెరువులో పూడికతీత విషయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా కలుసుకొని నేనేంది అని వాళ్ళకు వివరించి కొంత నా తరఫున వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుంటారు, ఎండలు కష్టపడుతున్నారు కాబట్టి వారికి కొంత సాయం చేద్దామని చెప్పేసి చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను, టవల్స్ కూడా అందించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 200 మంది కార్మికులకి. అట్లాగే పెద్దంపేట గ్రామం అంటే నాకు చాలా ఇష్టము, చాలా దగ్గర ఉన్నటువంటి గ్రామం నాకు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనా, కార్మికులైనా, నాయకులైన అందరూ కూడా నాతోని ప్రతిరోజు అనునిత్యం దగ్గరగా ఉండి మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి నా ఫౌండేషన్ తరఫున కూడా సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది.
మొన్నటికి మొన్న పోయిన వారం అమ్మ వాళ్ళ భర్తకి కొమ్ము మల్లయ్య గారికి కాలు కోల్పోవడం వల్ల, ఈ తల్లి వాళ్ళ భర్త కాలు కోల్పోవడం వల్ల ఇప్పటిదాకా మరి ఆ సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ప్రభుత్వము ఇవాళ దాకా కూడా ఆసరా పింఛను, వికలాంగుల పింఛను ఇవ్వకపోయేసరికి మరి కొంత ఆసరా అవుదామని చెప్పేసి నేనే మొన్న కొంత డబ్బులు అందించడం జరిగింది. అట్లాగే కొందరు మరణించిన కుటుంబాలకు కూడా ఇక్కడ కొంత ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా రేపటి రోజున ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పి నన్ను సంప్రదిస్తే మీ అందరు కూడా మరి మీకు తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.